హైదరాబాద్ నగరంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఏళ్లుగా నిలిచిపోయింది. సుమారు 10 ఏళ్ల క్రితం తెల్ల రేషన్ కార్డులు పంపిణీ చేయగా ఆ తర్వాత ఒక్క కార్డు కూడా మంజూరు చేయలేదు. అప్పటి నుంచి ఈ ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 5 లక్షలకు పైగా దరఖాస్తులు ఉండగా వారిలో 83,000 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించారు. అదనంగా 1.2 లక్షల మంది తమ ప్రస్తుత కార్డులో మార్పులు చేర్పుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో అర్హులుగా గుర్తించిన 83,000 మందిలో సుమారు 43,000 మంది హైదరాబాద్ జిల్లాకు చెందినవారే. ఫిబ్రవరిలోనే వార్డు సభలు పూర్తయినా కార్డుల పంపిణీ జరగలేదు. మార్చిలో పంపిణీకి యంత్రాంగం సిద్ధంగా ఉందని ప్రకటించినప్పటికీ ఎటువంటి పురోగతి లేదు. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లాలో 6.39 లక్షల రేషన్ కార్డులున్నాయి. వార్డు సభల అనంతరం 60,000 మందికి కార్డులు పంపిణీ చేయాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. ఈ ప్రక్రియ నిరంతరంగా ఉంటుందని ప్రకటించడంతో గతంలో దరఖాస్తు చేసుకుని 1.3 లక్షల మంది మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఈ కొత్త దరఖాస్తుల పరిశీలన ఇంకా ప్రారంభం కాలేదు. ఆరంభం నుంచి నగరంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీలో ఉదాసీనత కొనసాగుతోంది. రేషన్ కార్డులు కేవలం సబ్సిడీ ఆహార ధాన్యాలకే కాకుండా ప్రభుత్వ పథకాలకు, ఇతర అవసరాలకు కూడా ముఖ్యమైన గుర్తింపు పత్రాలుగా ఉపయోగపడతాయి. కొత్త రేషన్ కార్డుల పంపిణీలో జరుగుతున్న ఈ ఆలస్యం పేదలపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. అన్ని జిల్లాల్లో మాదిరిగానే హైదరాబాద్ నగరంలోనూ రేషన్ కార్డుల జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలంటున్నారు.